भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। मुखं करोति वाचालं भंगं लंघयते गिरिमित्पातमहं वंदे श्रीगुरुं दीनतारिणं। స్వాగతం అండి అందరికీ। శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోని 6వ అధ్యాయం నారద మునిల వారు వ్యాసదేవుడికి చెప్పిన ప్రీచింగ్స్ గురించి, ఆధ్యాత్మిక బోధన గురించి మనం అర్థం చేసుకుంటూ వచ్చాము. చివరిగా ఆ చాప్టర్ ఇక ఈ సమాప్తమై వస్తుందన్నమాట. ఈ అధ్యాయం సమాప్తానికి వచ్చింది. ఆయన ఫైనల్ కంక్లూషన్ లాస్ట్ కంటే కిందటి వారం మన జరిగిన క్లాస్లో ఆయన సజెస్ట్ చేసింది, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయాలి అని చెప్పి ఆయన రికమెండ్ చేశారనమాట. ఈ నామ సంకీర్తనకి ఎలాంటి ప్రాక్టికల్ ప్రాసెస్, వాటి యొక్క ఫెసిలిటీసు, దాని యొక్క రిజల్ట్ గురించి ఇవాళ మనం అర్థం చేసుకున్నాము. ఎందుకంటే నారదముని వారు ఆయన యొక్క నిత్యం భగవంతుడి యొక్క నామస్మరణలోనే ఆయన జీవితాన్ని ఎంగేజ్ చేసి ఉంటారు. ఇప్పుడు కూడా హరినామ సంకీర్తనలోనే ఆయన ఉంటుంటారనమాట. మనకి ఎన్నో సినిమాల్లో కూడా చూపించుంటారు ఆయన్ని. నారాయణ నారాయణ అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఆయన ఎప్పుడు జపం చేస్తూనే ఉంటారు. మనకి భక్తి వినోద్ ఠాకూర్ వారు మనకి ఆయన గురించి చెప్తూ ఒక పాటను కూడా, నారదముని బజాయి వీణ రాధికారమణ గాని, భగవంతుడి యొక్క నామాల్ని ఆయన గ్లోరిఫై చేస్తూ స్పెసిఫిక్గా రాధారమణ రాధికారమణ అని చెప్పి ఆయన్ని ఆ పాటని ఆయన పాడుతూ అందరినీ, ఈ ముల్లోకాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన ఉత్తేజపరుస్తూ ఉంటారనమాట. అందరికీ కూడా ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ, ఒక ఫెసిలిటీ అనేది భగవంతుడి యొక్క నామాన్ని వినటానికి, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడానికి వాళ్ళందరికీ ఒక అవకాశాన్ని ఆయన మనకి ప్రేరణని కలిగిస్తూ ఉన్నారనమాట. అది మనం కిందటి సెషన్లో మనం చూసాము. ఇవాళ సెషన్లో మనం ఆధ్యాత్మికంగా దాన్ని మెయింటైన్ చేసుకోగలగడానికి, మనం పురోగతి చెందడానికి ఏ విధంగా మనకి భగవంతుడి యొక్క నామజపం ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, దాని యొక్క కెపాసిటీ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పి దాన్ని గ్లోరిఫై చేస్తున్నారనమాట. సో దాన్ని మనం చూద్దాం ఇప్పుడు. ఏతద్ధి ఆతుర చిత్తానాం మాత్రా స్పర్శే ఇచ్చయా ముహు భవసింధు ప్లవో దృష్టో హరిచర్య అనువర్ణనం. హరిచర్య అనువర్ణనం. హరిచర్య అంటే భగవంతుడి యొక్క కర్మలను, భగవంతుడి యొక్క చర్య అంటే కార్యక్రమముల్ని, భగవంతుడి యొక్క లీలని అనువర్ణనం. వర్ణం అంటే చెప్పటం, అనువర్ణనం అంటే మనం గుర్తు చేసుకొని మళ్ళీ చెప్పగలగటం అనమాట. రిమెంబరింగ్, కాన్స్టెంట్ రిసిటేషన్ అనమాట. అంటే ఎప్పుడు కూడా వర్ణనం అంటే ఎప్పుడు చెప్తూ ఉండటం, అంటే బ్రేక్ ఇచ్చి చెప్పడం కాకుండా నిత్యంగా ఎప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క లీలల గురించి మనం ఎప్పుడు మాట్లాడుతుంటామో అప్పుడు భవసింధు ప్లవో దృష్ట. భవసింధు అంటే మనం ఈ సంసార సాగరాన్ని మనం ప్లవహ, ఒక మంచి బోటు దొరికినట్టు అనమాట, ఒక మంచి నావ, ఒక మంచి పడవ దొరికినట్టు అనమాట. సంసార సాగరాన్ని, సముద్రాన్ని దాటడాలంటే మనకి ఈ చిన్న చిన్న తెప్పలు, చిన్న చిన్న పడవల్లో మనం దాటలేము. దానికి ఒక పెద్ద ఫెసిలిటీయే కావాలన్నమాట. అంత కెపాసిటీ మనకంత, మనం ఓకే మనం పడవని నడుపుదాం, మనం ఫిజికల్గా ఎండివర్త కష్టం అండి. దానికి ఆధ్యాత్మిక గ్రేస్ ఉండాలి, మనకి భగవంతుడి యొక్క కృప ఉండాలన్నమాట. సో అందుకని చెప్పి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి యొక్క నామజపం చేయటం ద్వారా మనం భవసింధు ప్లవో దృష్ట, మనం ప్రాక్టికల్గా ఇది ఎక్స్పీరియన్స్ చేయగలం. ద్రష్ట అంటే చూడటం అన్నట్టు. చూడటం అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయగలటం, మనం అర్థం చేసుకోగలటం. ఆ విధంగానే ఈ సంసార సాగరాన్ని మనం దాటే అవకాశం. ఈ సంసార సాగరంలో ఏముంటాయా అంటే ఆతుర చిత్తానం. ఎప్పుడు యాంగ్జైటీలో ఉంటామన్నమాట. ఆతుర అంటే ఒక కేర్ అండ్ యాంగ్జైటీ. ఎప్పుడు ఒక మంచి చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటాము, లేకపోతే ఒక మంచి జరగాలని చెప్పి ఆలోచిస్తుంటాం. బట్ అదే విషయంలో మనకి ఏదో ఒక చెడ్డ వస్తుంది, ఒకటే కష్టం వస్తుంది, లేకపోతే ఒక సిట్యువేషన్ వస్తుంది, వేరు మనం దాన్ని ఎదుర్కోగలగాలి. ఇలా ఎప్పుడు కూడా ఈ కాంట్రాస్టింగ్ సిట్యువేషన్స్ని భౌతిక ప్రపంచంలో మనం ఎదురవుతుంటాం. దీన్నే మాత్రా స్పర్శ ఇచ్చేయా ముహుహు. ఇది ముహుహు అంటే ఎల్లప్పుడూ కూడా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం ఎక్కడుందో దాని పక్కనే డిస్ట్రెస్ ఉంటుంది. రెండు పక్కనే ఉంటాయి, సంతోషం దుఃఖం, లైట్ డార్క్నెస్. అంటే ఈ విధంగా అన్నీ కూడా హ్యాపీనెస్ డిస్ట్రెస్, హీట్ కోల్డ్, ఇవన్నీ కూడా రెండు పక్కనే జరుగుతుంటాయి అన్నమాట.
ఈ భౌతిక ప్రపంచంలో స్పర్శ మాత్ర ఇచ్చే అంటే మనం ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నంత కాలం కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా మనకి వాటి వైపు అట్రాక్ట్ చేస్తూ మనల్ని డైవర్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఇవన్నీ మనం కూడా ఈ సంసార సాగరంలో బందీ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి భగవంతుడు మనకి ఈ హరినామ సంకీర్తనని, మన భగవంతుడి యొక్క నామాన్ని, గుణగణాలని నిత్యం జపం చేయటం ద్వారా భగవంతుడి యొక్క నామాన్ని, హరిచర్య అనువర్ణనం, మనం భౌతిక ప్రపంచాన్ని మనం ఈజీగా క్రాస్ చేయొచ్చు అని చెప్పి భవసింధు ప్లవహ, ప్లవహ అంటే క్రాస్ ఓవర్, దీన్ని అధిగమించవచ్చు, మనం దీన్ని దాటవచ్చు అని చెప్పి. అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దృష్ట, ఇది ఏది థియరిటికల్ సబ్జెక్ట్ కాదండి, ఇది అష్యూరెన్స్తో మనకి చెప్తున్నారనమాట. ప్రాక్టికల్గా మనం దాటొచ్చు అని చెప్పి మనకి ఒక కాన్ఫిడెన్స్గా దాన్ని మనకి ప్రజెంట్ చేస్తున్నారన్నమాట నారదముని వారు. సో చాలా చోట్ల శ్రీమద్ భాగవతంలో ఈ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విద్య గురించి మనకి దాని యొక్క గ్లోరిఫై అంటే దాని యొక్క గ్లోరీని మనకి, ప్రాముఖ్యతని మనకి, విశిష్టతని దానికి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. శ్రీమద్ భాగవతం 4వ స్కంధంలో 24వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. శ్రేయసాం ఇహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసాం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్ వ్యసనార్ణవం. శ్రేయసాం ఇహ సర్వేషాం, శ్రేయసాం అంటే మంచిది. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే అన్ని మంచి వస్తువుల్లో, భౌతిక ప్రపంచంలో మనం అచీవ్ చేయాలనుకున్న, మనం సాధించాలనుకునే అన్ని కేటగిరీల్లో అన్నిట్లో కల్లా జ్ఞానానాం నిశ్రేయసాం పరం, అన్నిట్లో కల్లా మనం అచీవ్ చేయాల్సింది ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ఆధ్యాత్మిక విద్యకి, జ్ఞానానికి మనం ఫస్ట్ మొదటి పీట వేయాలని అంటారు, పెద్ద పీట వేయాలంటారు. ఇది జ్ఞానం ఏంటిది? ఆధ్యాత్మిక విద్య. భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక తత్వానికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే దీంట్లో సుఖం తరతి దుష్పారం, ఈ భౌతిక ప్రపంచం అనేది దుష్పారం. పారం అంటే దాటటం, దుష్పారం అంటే ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం అనమాట. బట్ సంతోషంగా ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోగలరో వాళ్ళు సంతోషంగా, సుఖంగా దీన్ని ఈజీగా క్రాస్ చేయొచ్చు. సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌ, దేంతో మనం దాటొచ్చు ఈ సంసార సాగరాన్ని? జ్ఞాననౌ అంటే ఒక బోట్. జ్ఞానానికి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఒక మనం పడవ చేసి ఆ పడవలో మనం ఆర్ణవం, ఈ సముద్రాన్ని మనం ఈజీగా దాటివేయచ్చు అని చెప్పి మనకి వేరే చోట భాగవతంలో కూడా మనకి ఇది గ్లోరిఫై చేస్తున్నారనమాట. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ వారు కూడా నరసింహస్వామిని చూసినప్పుడు ఆయన ఎన్నో ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. 7వ స్కంధం 9వ అధ్యాయంలో ఆయన మన నరసింహస్వామిని గ్లోరిఫై చేస్తూ చాలా విధాలుగా భగవంతుడి యొక్క తత్వానికి మనకి ప్రాక్టికల్గా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారనమాట. ఆయన యొక్క పర్సనల్ రిలేషన్స్ ద్వారా, ఆయన యొక్క ప్రేయర్స్ ద్వారా, ప్రార్థనల ద్వారా భగవంతుని గ్లోరిఫై చేస్తూ భౌతిక ప్రపంచానికి సంబంధించిన తత్వాలన్నీ కూడా ఆయన విశ్లేషణ చేస్తూ వాటన్నిటి గురించి కూడా ఎలాబరేట్గా డిస్కషన్స్ చేసుకుంటూ వచ్చారనమాట. అందులో మనకు ఒకసారి చెప్తారనమాట. సోహం ప్రియస్య సుహృద పరదేవతాయ లీలా కథాస్తవ నరసింహ విరించ గీతా అంజస్థితర్మి అనుగృణన్ గుణ విప్రముక్తో దుర్గానితే పదయుగా లయహంస సంగ. భగవంతుడి యొక్క భక్తిలో మనం ఎంగేజ్ అయి ఉంటే, ఎవరితో? హంస సంగ, భక్తుల యొక్క సాంగత్యంలో, భగవంతుడి యొక్క సేవలో, పదయుగా ఆలయ, భగవంతుడి యొక్క పాదాల చరణాల దగ్గర మనం శరణ తీసుకున్నప్పుడు ఎవరి ద్వారా గైడెన్స్ అనేది? హంస సంగ, భక్తుల యొక్క సాంగత్యంలో మనం చేయగలిగితే ఈ ఏ విధంగా అంటే విరించి గీతాహ, మనం ఫాలో అవ్వాల్సిన ఏంటంటే బ్రహ్మ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప భక్తులు మనకి విధించిన, మనకి గైడ్ చేసిన ప్రాసెస్లో మనం కనుక మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే గుణ విప్రముక్త, ఈ భౌతిక త్రిగుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం ఈజీగా మనం బయటికి పొందగలం, బయటికి రాగలం, వాటి యొక్క ఇంపాక్ట్ నుంచి మనం క్రాస్ ఓవర్ చేయగలము. ఇదంతా పాసిబుల్ ఏంటంటే లీలా కథాహ, భగవంతుడి యొక్క నామ గుణాలని మనం గ్లోరిఫై చేయగలిగితే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మనం దాటివేసి ఆధ్యాత్మిక తత్వానికి మనం చేరుకోగలం. ఎందుకంటే భగవంతుడి యొక్క లీలలో భగవంతుడికి చాలా ప్రియమైనవి, భగవంతుడి యొక్క గుణగణాలు, భగవంతుడి యొక్క నామాలు, ఇవన్నీ భగవంతుడికి చాలా ప్రియమైనవి. కాబట్టి వాటిని మనం జపం చేయగలిగితే ఎలాగంటే భక్తుల యొక్క సాంగత్యంలో, భక్తుల యొక్క అడుగుజాడల్లో మనం కనుక భగవంతుడి యొక్క నామాన్ని మనం జపం చేయగలిగితే, గురు పరంపర విధంగా
ఈ భౌతిక ప్రపంచాన్ని ఈజీగా మనం క్రాస్ చేయొచ్చు అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ వారు మనకి ఒక ఎష్యూరెన్స్ ప్రార్థిస్తున్నారు అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే భక్తుల యొక్క జీవితాల నుంచి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనమాట. ఇవన్నీ కూడా మనలో ఒక ఒక డిటర్మినేషన్ పెంచడానికి, మనలో ఒక స్ఫూర్తిని మనకి పెంపొందించడానికి ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంటాయి అన్నమాట ఈ ఆధ్యాత్మిక విద్య. సో ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క బెస్ట్ అంటే దీని యొక్క లక్షణం ఏంటయ్యా అంటే యమాదిభిర్ యోగపతై కామలోభా హతో ముహు ముకుంద సేవయా యద్వద్ తథా ఆత్మ అదా న సామ్యతి. యమాదిభిర్ యోగపతై, యోగపతై అంటే అష్టాంగ యోగా సిస్టంలో మనకి యమ నియమ అని చెప్పి ఒక 8 ప్రాసెస్ ఉన్నాయి. యమ నియమ ఆసన ధ్యాన ధారణ సమాధి అని చెప్పి ఒక 8 ప్రత్యాహార ప్రాణాయామ అని చెప్పి ఒక 8 ప్రాసెస్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, కామలోభ హతో ముహు, ఈ కామాన్ని నుంచి లోభం నుంచి మనల్ని కాపాడుకుంటూ వస్తాయి అనమాట. వాటిని మనం ఇంద్రియాల నుంచి మనం నిగ్రహించుకోగలిగి ఈ అష్టాంగ యోగా ద్వారా యమ నియమ అనేది ఫస్ట్ ఇంద్రియ నిగ్రహణ కోసం, ఇంద్రియ నిగ్రహం చేసుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే అంటే భౌతిక ప్రపంచాన్ని నుంచి వచ్చే మనకి కామ లోభ, మనకి ఒక డిజైర్ నుంచి వచ్చేది, మన యొక్క గ్రీడ్ నుంచి వచ్చేది, లస్ట్ నుంచి వచ్చేవి అన్నీ కూడా మనల్ని బంధించి వేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ అనమాట. ఎలాగ ఉంటుందంటే మనం వద్దనుకున్నా సరే మనలో ఒక ఫోర్స్ ఉంటుందన్నమాట. మనం వద్దన్నా సరే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫోర్స్ అనేది, లస్ట్ అనేది చాలా డేంజరస్ ఫోర్స్. దీని కామం అనేది ఒక డేంజరస్ ఫోర్స్ అనమాట. అది మనల్ని ప్రేరణ ఉత్తేజపరుస్తూ ఉంటుంది అనమాట. మనం వద్దన్నా సరే మనల్ని దాని వెనకాల పడేలాగా విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి లక్షణం ఉన్న ఈ కామం ఏమవుతుందంటే దాని యొక్క ఎఫెక్ట్స్ నుంచి మనం బయటికి రాగలం. యమ నియమ ప్రాసెస్ ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగితే ఇంద్రియాలకి సంబంధించిన ఈ కామ లోభ మోహ మద ఆశ్చర్య వాటినన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోగలం. బట్ అవన్నీ కూడా ఆత్మకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవు, ఆత్మని సంతోషపెట్టలేవు. తథా ఆత్మ అద్దా నా సామ్యతి, అతనికి సంతోషం అనేది అక్కడ దొరకదు. అంటే ఒక పీస్ఫుల్నెస్ అనేది ఈ ప్రాసెస్లో మనం ఎట్టివర్ చేయలేము. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి భగవంతుడి యొక్క సేవలో మాత్రమే మనం ఆనందాన్ని పరిపూర్ణంగా రుచి చూడగలం. ఇంకా వేరే ఏ ప్రాసెస్లో కూడా మనకి ఆ కంప్లీట్ ఆనందం అనేది మనకి దొరకదు. ఎలాగంటే యద్వత్ ముకుంద సేవయా, ముకుంద సేవ తప్ప ఇంకా వేరే చోట ఎక్కడో కూడా మనకి ఈ కంప్లీట్ హ్యాపీనెస్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము అని చెప్పి నారద ముని వారు చెప్తున్నారనమాట. సో మనకి చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు. సో దాంట్లో కొంతమంది మనకు పేర్లు తెలుసు, కొంతమంది మనకు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం అర్థం చేసుకుంటే అవి భగవంతుడు ఎంత ప్రాక్టికల్గా వాళ్ళకి రెసిప్రకేట్ చేశాడు అని చెప్పి మనకి అర్థమవుతుంటుంది. అలాంటి ఒక గొప్ప భక్తుడే భక్త చోకమేళ అని చెప్పి. ఇతను పండరీపూర్ దగ్గర నివసించేవాడు అనమాట. బాహ్యంగా చూడటానికి ఇతను ఒక అంటరాని కుటుంబంలో పుట్టినా సరే ఒక గొప్ప భక్తుడు అనమాట. అతను పొద్దు నుంచి రాత్రి వరకు కూడా దర్శనం ఓపెన్ అయినప్పుడు పాండురంగ టెంపుల్ బయట ఇతనికి లోపలికి పంపించేవారు. ఆలయ ప్రవేశం లేదని చెప్పి ఇతన్ని బయట నుంచేవారు అనమాట. ఇతను బయట ఉన్నప్పుడే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకుంటూ, భగవంతుడి యొక్క కీర్తన చేసుకుంటూ, ఇతను డాన్స్ చేసుకుంటూ ఊగి తూగిపోయేవాడు అనమాట భగవంతుడి యొక్క గుణగణాల్లో. సో అక్కడ అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా ఈయన పాడుతున్నంతసేపు ఇతన్ని ఎంత బాగా పాడుతున్నాడు, ఎంత బాగా గ్లోరిఫై చేశారనమాట. ఒక్క మూమెంట్ ఇతను పాట ఆపేసరికి వాళ్ళకి బాహ్య జ్ఞానం వచ్చేసరికి వాడిని పట్టించుకునేవారు కాదనమాట. ఇతను అంటరాని వాడు, ఇతను ముట్టుకోకూడదు. అతను పాడినప్పుడు మాత్రం అందరూ ప్రేరణ తీసుకొని అందరూ అతన్ని గ్లోరిఫై చేస్తూ భగవంతుడి యొక్క నామంలో అందరూ నిమగ్నం అయిపోతారు. ఒక్కసారి కనుక అతను పాడటం ఆపేస్తే భౌతిక ప్రపంచానికి వచ్చేసరికి ఈ భౌతిక లక్షణాలతో అతన్ని డిస్క్రిమినేట్ చేయటం, అతన్ని ఆల్మోస్ట్ కించపరచడం, అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇతనికి భగవంతుడి యొక్క దర్శనం కూడా యాక్చువల్లీ ఇతనికి ఆలయ ప్రవేశం లేదని చెప్పి చాలా మంది కూడా కించపరిచేవారు అనమాట. అతను అంటే ఒక మంచి సాంప్రదాయమైన కుటుంబంలో జన్మ తీసుకోలేదు, లేకపోతే బాగా సంపన్నమైన కుటుంబంలో జన్మ తీసుకోలేదు, అతని యొక్క భగవంతుడి యొక్క నామం ఉచ్చారణ చేయడానికి అతను క్వాలిఫైడ్ కాదా అని చెప్పి ఈ విధంగా అతన్ని చాలా విధంగా అతని యొక్క ఫెయిత్ పైన కూడా చాలా మంది క్వశ్చన్ చేసే విధంగా ఒక్కొక్కసారి పెట్టేవారు అనమాట.
ఎలా విధంగా అంటే ఎలా క్వశ్చన్ చేశారంటే అక్కడ కొంతమంది వచ్చేవాళ్ళు కూడా నాస్తికుల కేటగిరీ ఉంటారు, చాలా మంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటారు, నువ్వు ఇంత శ్రద్ధగా పాడుతున్నావు కదా, భగవంతుడు మరి నీకెందుకు దర్శనం ఇవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేసేవారు ఉన్నారు. నీకెందుకు ఇలాంటి అవకాశం రాలేదు అని చెప్పి అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఒక విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు అనమాట. భగవంతుడు మీరు అంటారు, భక్తులు అంటారు భగవంతుడు అందరినీ సరిసమానంగా చూస్తూ ఉంటాడు, భగవంతుడు భక్తుల కోసం పని ఉంటాడు, మరి నీకెందుకు పర్మిషన్ ఇవ్వలేదు, మరి భగవంతుడు నీకెందుకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ఒక కుక్క ఒక మనిషి సరిసమానంగా పక్కన కూర్చొని భోజనం చేయగలరా, ఒక అడుక్కునేవాడు రాజుతో సరిసమానంగా ఉండగలడా, ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడుతూ అతన్ని ఒక ఈవెన్ అంటే అక్కడి నుంచి తోసివేయటం, అక్కడి నుంచి ఒక అసభ్యకరంగా అతనితో వ్యవహరించడం అతను చేసేవారనమాట. అతను అంటే కింద పడేసినా సరే ఎంత చేసినా సరే అతనికి కొంచెం కూడా కోపం రాకుండా అవతల వాడికి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేసేవాడు అనమాట. తక్కువ జాతిలో పట్టడం అది నేను చేసిన తప్ప, అది భగవంతుడికి అది రాకూడదు అని చెప్పి ఏదైనా రెస్ట్రిక్షన్ ఉండిందా, సూర్యుడు మీ ఇంటి పైన కూడా వస్తాడు, మా ఇంటి పైన కూడా వస్తాడు, వర్షం అన్ని చోట్ల రాళ్ల మీద రప్పల పైన సముద్రం పైన అవసరం లేని చోట కూడా అది సరిసమానంగా వర్షం పొందుతూ ఉంటుంది. లేకపోతే మా భూమి మీద నడిచే మాకు అవకాశం ఆపర్చునిటీ లేదా, భూమాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఆహారాన్ని సప్లై చేస్తుంది. ఈ విధంగా అతను కొంచెం క్వశ్చన్లు అడిగేసరికి వాళ్ళందరికీ కూడా ఇది వీడు అహంకారంతో మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, ఇతను మా అథారిటీనే ధిక్కరిస్తున్నాడు అని చెప్పి ఒక నెగిటివ్గా అతను చెప్పే పాయింట్లు లాజికల్గా ఆలోచించకుండా ఇతని యొక్క నెగిటివిటీ అంటే ఈర్ష్య, ఒక ఎన్వియస్నెస్, ఒక అహంకారం కొద్దీ వీళ్ళందరూ కూడా వ్యవహరించి ఇతనికి బాగా శిక్షించేవారు అనమాట. అంటే నెగిటివ్గా మాట్లాడారు అనమాట. ఒకరోజు చాలా డిప్రెస్ అయ్యి ఇంటికి వెళ్ళి భార్యతో చాలా ముభావంగా ఉండేసరికి భార్య అతను అడుగుతుందన్నమాట, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా బాధగా ఉన్నారు అని అంటే, భగవంతుడి గురించి కొంచెం ఇలా మనకి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, మనం ఆయన దర్శనం కోసం మనం ఎప్పుడు కూడా ప్రేరణ లేదు, మరి వీళ్ళందరూ ఎందుకు మనల్ని ఇలా ఎందుకు క్రియేట్ చేశాడు, మనల్ని ఎందుకు ఇలా తక్కువ విధంగా మనకు క్రియేట్ చేశాడు, నేను తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేదు, లేకపోతే అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు, నాకున్నది ఒకటే ఏంటంటే భగవంతుడి పైన ఒక కమిటెడ్ భక్తి ఉంది, ఒక శ్రద్ధ అయిన భక్తి ఉండింది, బట్ ఆయన నాకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పి ఆ విధంగా అతను బాధపడుతూ ఏడుస్తూ ఉండేసరికి భార్య అతను ఓదార్చడానికి ప్రయత్నించిందనమాట. ఎన్ని విధాలుగా అతనికి ప్రయత్నించినా సరే అతను కొంచెం ఆ బాధను భావంగా నాలనే ఉంటూ కూర్చుండిపోయాడు. రాత్రికి భోజనం కూడా చేయలేదనమాట. రాత్రంతా కూడా ఏడుస్తూ కూర్చుండగానే భార్య కూడా అతను చూస్తూ ఎప్పుడు కూడా ఇతను ఏమైనా తప్పు చేసుకుంటాడు, ఇతను ఏమన్నా మళ్ళీ ఒక ఆత్మహత్య ఏమైనా చేసుకుంటాడు, ఈ విధంగా నెగిటివ్గా ఆమె ఎప్పుడు కూడా నిద్రపోకుండా అలానే చూస్తూ కూర్చుండిపోయింది అనమాట. సో మొత్తం చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది, అతనికి నిద్ర మాత్రం రావట్లేదు. అతని హృదయంలో ఉండే చీకటి బాహ్య చీకటి కంటే చాలా ఎక్కువగా కనబడుతుంది అనమాట. భగవంతుడి యొక్క సడన్ గా అతనికి ఒక వెలుగు వెలిగిందనమాట. ఆ వెలుగు వెలిగేసరికి ఎంత వెలుగు అంటే ఒకేసారి ఒక 10,000 మంది సూర్యులు ఒక చాట ఉద్భవిస్తే అంత వెలుగు అక్కడ కనిపించిందనమాట. అక్కడ అతని చుట్టుపక్కల ఉండే ఆ అంధకారం అంతా కూడా మొత్తం దూరం అయిపోయి భగవంతుడు పాండురంగడు అతనికి దర్శనం ఇస్తాడనమాట. అతని యొక్క ఇంటి దగ్గరికి వచ్చినట్టు, ఎందుకంటే భక్తుడు యొక్క భావాన్ని భగవంతుడు అర్థం చేసుకొని భక్తుల ఇంటికే భగవంతుడి దర్శనానికి ఇవ్వడానికి వచ్చాడనమాట. అతని యొక్క ఈ బాధ అంతా కూడా అతను మర్చిపోయి అతను ఆనందంతో భగవంతుడి యొక్క పాదాల మీద పడి, ఇద్దరు భార్యాభర్తలు భగవంతుడి యొక్క పాదాల మీద పడి వాళ్ళకి అన్ని విధాలుగా ఆయన్ని గ్లోరిఫై చేసి భగవంతుడి యొక్క నామాల్ని గ్లోరిఫై చేసుకుంటూ శతవిధాలుగా వాళ్ళు ప్రయత్నించారు భగవంతుడిని సాటిస్ఫై చేయడానికి. తర్వాత భగవంతుడు ఈ చోకమేళాన్ని చేత్తో పట్టుకుని, రా నాతో పాటు రా, నేను నీకు దర్శనం ఇస్తాను, ఆలయంలో నేను ఎలా ఉంటానో నీకు తెలియదు కదా, నువ్వు నాతో పాటు రా అని చెప్పి భగవంతుడు చేత్తో పట్టుకుని తీసుకెళ్తుంటాడు అనమాట. భగవంతుడు అలా గుడి దగ్గరికి రాగానే ఆలయ తలుపులన్నీ మూసివేసి ఉంటాయి అన్నమాట. భగవంతుడు అంటే భగవంతుడికి రెస్ట్రిక్షన్ ఏం లేదు, బాహ్యంగా భౌతిక ఎలిమెంట్స్ యొక్క లిమిటేషన్ ఏం లేదు. భగవంతుడు అతను తీసుకొని గర్భగుడి దగ్గరికి వరకు వచ్చేసాడు అనమాట. గర్భగుడి వరకు వచ్చి రాగానే ఆ గర్భగుడి లోపలికి తీసుకెళ్లేసరికి అతను ఒక నిమిషం ఆగి భగవంతుని అడుగుతాడనమాట, మాకు ఆలయ ప్రవేశమే లేదు, అలాంటిది మీరు అందరూ ఎవరు క్వాలిఫైడ్ కాదు, గర్భగుడిలో కొట్టి పూజారి మాత్రమే వెళ్తాడు, అలాంటిది మీరు నన్ను గర్భగుడిలోకి తీసుకువెళ్తున్నాడు, ఇది ఆల్రెడీ ఒక అపరాధం లాగుంటుంది, ఇక మీరు ఇంకా లోపలికి తీసుకెళ్తే నేను ఒక పెద్ద అపరాధాన్ని చేసిన వాడిని అయి ఉంటాను, నన్ను క్షమించండి, నేను లోపలికి రాను అనే విధంగా అతను
భగవంతుడికి అంటే నివేదన చేస్తాడనమాట. ఇవన్నీ కూడా ఒక అవలక్షణాల కింద లేకపోతే ఒక అపశకనాల కింద చూస్తారు జనాలందరూ కూడా. మేము ఆలయ ప్రవేశం చేశాము, దానితో పాటు గర్భగుడి ప్రవేశం చేశామంటే ఇవన్నీ కూడా జనాలు మమ్మల్ని ఒప్పుకోరు అది ఇది అని చెప్పంగానే భగవంతుడు నవ్వుతూ అతని యొక్క చెప్తాడనమాట, నా గర్భాలయం వచ్చేసరికి ఈ అజ్ఞాన అంధకారం మూడు అంధకారాలతో మొత్తం అంధకారంలాగా మొత్తం కవరప్ అయిపోయి ఉంది. నీలాంటి గొప్ప భక్తులు రావటం ద్వారా నా ఈ మొత్తం కూడా మనిషి జన్మ యొక్క లక్షణం, దాని యొక్క ప్రాముఖ్యతని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆధ్యాత్మిక తత్వాన్ని భగవంతుడు బోధిస్తూ, ఆత్మతత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, రియల్ డివోషన్ సర్వీస్ని, భక్తిని, ప్రాముఖ్యతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చోకమేళకి ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేస్తాడనమాట. సో భగవంతుడి యొక్క ఆ జ్ఞానం వినేసరికి చోకమేళకి చాలా ఆనందం కలిగిందనమాట. అందరికీ మంచి జరగాలంటే ఏం చేయాలి, అందరికీ ముక్తి కలగాలంటే, అందరికీ మోక్షం కలగాలంటే ఏ విధంగా వాళ్ళందరూ చేయాలంటే, సో భగవంతుడు పాండురంగ స్వామి మూడు విషయాలు చెప్తాడనమాట. ఇవి మూడు అందరూ చేయగలిగితే వాళ్ళకి శాశ్వతంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు పర్ఫెక్షన్ పొందడానికి ఇది అవకాశం అని చెప్తారనమాట. మొదటిది వచ్చేసరికి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ నిరంతరం చేయగలగాలి ఒకటి. రెండు, జీవితంలో అంత మంచి పనులు చేస్తూ, మంచి పనులు అంటే ఆధ్యాత్మికంగా మంచి పనులు, అతనికి భగవంతుని కనెక్ట్ చేసే విధంగా అన్ని పనులన్నింటినీ కూడా ఆ విధంగా వ్యవహరించుకుంటూ వెళ్ళాలన్నమాట. రెండు, మూడవది భక్తుల యొక్క సాంగత్యంలో జీవితాన్ని నివసించగలగాలి, వాళ్ళ యొక్క గైడెన్స్లో ప్రాక్టీస్ చేయగలగాలని చెప్పి 3 ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ని ఆయన చెప్తారనమాట. ఆధ్యాత్మికంగా మనం పర్ఫెక్షన్ పొందడానికి ఈ 3 అందరికీ కంపల్సరీ అని చెప్పి ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఈ విధంగా ఎలాంటి జన్మలో ఉన్నా సరే, ఎలాంటి అవకాశంలో ఎలాంటి ఆపర్చునిటీ లేకపోయినా సరే ఈ 3 ప్రిన్సిపల్స్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళకి ముక్తి మోక్షం అనేది కంపల్సరీ, అంటే వాళ్ళకి అష్యూరెన్స్ అని చెప్పి భగవంతుడు ప్రామిస్ చేయంగా, ఇవి నా భక్తుల ద్వారా ఇవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నేను ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల ద్వారా నేను నిదర్శనంగా వాళ్ళకి వ్యవహరిస్తుంటాను అని చెప్పి భగవంతుడు ఇవన్నీ ఈ బోధనలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆల్మోస్ట్ పొద్దున్నే తెల్లవారుజామున 4:30 అయిపోయిందనమాట. ఈలోపు పూజారి వచ్చాడు. తలుపులు తెరుస్తుండగా లోపల నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నట్టు అతనికి అనిపించింది అనమాట. ఎవరో లోపల ఉన్నారు అని చెప్పి అనిపించింది అనమాట. డోర్ ఓపెన్ చేసి చూడంగానే అతనికి గర్భాలయంలో చోకమేళ కనిపించాడనమాట. సో పూజారికి చాలా కోపం వచ్చేసింది అనమాట. నీకు ఆలయ ప్రవేశమే లేదు, అలాంటిది నువ్వు గర్భాలయంలోకి వచ్చి భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో నువ్వు ఏం చేస్తున్నావు, నిన్ను ఎవరు తీసుకొచ్చారు, ఇలాంటి దొంగ పని ఎందుకు చేశావు నువ్వు అని చెప్పి చాలా విధంగా అతని కోపం వచ్చి అతన్ని బంధించి అతన్ని బాగా తిడుతూ, అంటే అతను ఏం చెప్పినా సరే లేదండి నేనేం చేయలేదు, భగవంతుడే నన్ను తీసుకొచ్చాడు, భగవంతుడి యొక్క కెపాసిటీ వల్ల నేను ఇక్కడికి రాగలిగాను, నేను ఒక అన్టచబుల్ని నాకు తెలుసు, బట్ దానివల్ల ఆలయం ఏమి అపవిత్రం అవ్వలేదు కదా, నేను అపవిత్రునైనా సరే ఆలయం అపవిత్రం అవ్వలేదు కదా. ఆ లెక్కను చూసుకుంటే మనం గంగా నదిలో వెళ్ళి అందరం స్నానం చేస్తున్నాం. ఇప్పుడు వాడు అంటే అపవిత్రుడు వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన గంగా అపవిత్రం అయిపోయింది, వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కుదరదు అలాగని చెప్పి చాలా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. ఇవన్నీ వినేసరికి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇతనికి ఎలా ఆన్సర్ చేయాలో తెలియక, వీడు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, మన యొక్క అథారిటీని, మన యొక్క సొసైటీ యొక్క రూల్స్ రెగ్యులేషన్ని ఇతను ధిక్కరిస్తున్నాడు అని చెప్పి వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను వెలివేసేస్తారనమాట. నువ్వు నదికి యువతల వైపు నుంచి నువ్వు ఉండటానికి కుదరదు, నదికి అవతల వైపు వెళ్ళి నివసించు అని చెప్పి అతన్ని ఊరి నుంచి వెలివేసేశారనమాట, అతని యొక్క ఫ్యామిలీని. సో భగవంతుడి యొక్క రెస్ట్రిక్షన్ ఏముంది, ఇక్కడ లేకపోతే వేరే ఎక్కడైనా సరే భగవంతుడు ఉంటాడు, భగవంతుడికి ఏమి భౌతిక లిమిటేషన్ ఏం లేదనమాట. సో అతను కూడా అనుకున్నాడు అనమాట, భగవంతుడి యొక్క ఆజ్ఞ, భగవంతుడి యొక్క ఆదేశం ఇదని చెప్పి అతను భార్య నది అవతల వైపు వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ నివసించడం మొదలు పెట్టారనమాట. ఒకరోజు ఇతను గుడిసె కింద బయట ఒక చెట్టు ఉందనమాట, ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నాడు అనమాట. సో భార్య అతనికి వడ్డిస్తూ ఉండగా సడన్ గా అక్కడికి భక్తుడు అతనికి దేవస్థానం రాకపోయేసరికి, అతను ఊరి నుంచి వెలివేసేసరికి భక్తుని చూడాలని చెప్పి భగవంతుడే పాండురంగ స్వామి అక్కడికి వచ్చేస్తాడనమాట. సో మధ్యాహ్నం ఇది 1 to 4 ఎప్పుడైతే టెంపుల్ క్లోజ్ అయి ఉంటుందో ఆ టైంలో భగవంతుడు ఆ టైంలో ఇతను లంచ్ చేసే సమయానికి అక్కడికి వచ్చి అక్కడ కూర్చుంటాడు అనమాట. అతను భగవంతుని చూడగానే వీళ్ళు కూడా
చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. భగవంతుడికి పాదాలు కడిగి ఆయనకి నమస్కారం చేసి ఆయనకు ఆసనం వేసి భగవంతుడు అంటాడు నాకు చాలా ఆకలి అవుతుంది, నాకు భోజనం పెట్టనగానే సో భార్య భగవంతుడికి సర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ సర్వ్ చేసే యాటిట్యూడ్లో ఏమవుతుంటే ఒక్కొక్కసారి మనం సర్వింగ్ స్పూన్ ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ పెరుగు భగవంతుడి యొక్క ధోతి పైన పడుతుంది అనమాట. భగవంతుడి యొక్క ధోతి పైన పడంగానే ఆ చోకమళ్ళ ఆ భార్యను తిడుతూ సరిగ్గా చూసుకొని సర్వ్ చేయలేవా, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు, నువ్వు కళ్ళు ఎక్కడ పెట్టుకొని వ్యవహరిస్తున్నావు అని చెప్పి కొంచెం మందలిస్తాడు అనమాట. భగవంతుడి యొక్క డ్రెస్ ఎంత అంటే భగవంతుడి యొక్క డ్రెస్ ఎంత పాడైపోయింది అని చెప్పి అతను బాధపడుతూ అతను చెప్తాడు అనమాట, భార్యను జాగ్రత్తగా సర్వ్ చేయని చెప్పి కొంచెం మందలిస్తాడు. అదే సమయంలో పూజారి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఇతను మందలించే విషయం సరికి అతనికి భగవంతుడు అక్కడ కనబడట్లేదు. అతను అనుకుంటున్నాడు ఈ పూజారి కళ్ళు ఎక్కడ వ్యవహరిస్తున్నావు, నీకు ఇంకా నీవు ఇలా ఈ తిట్లన్నీ కూడా అతనికి తిట్టాడేమో అని చెప్పి అతనికి కోపపడి అతని దగ్గర చోకమేళ దగ్గరికి వెళ్ళి చెంప మీద గట్టి కొడతాడు అనమాట. గట్టి కొట్టేసి అపవిత్రుని ముట్టుకున్నందుకు అతను వెళ్ళి నదిలో స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 4ంటికి టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు అనమాట. ఈలోపు అతను వచ్చి కొట్టేసరికి ఆ భగవంతుడు అక్కడి నుంచి మాయమైపోయి వెనక్కి వెళ్ళిపోయేసరికి ఆలయంలో నెక్స్ట్ డే సాయంకాలం 4:30కి అతను టెంపుల్ ఓపెన్ చేయగానే చూస్తే అక్కడ భగవంతుడి యొక్క బుగ్గ ఉబ్బిపోయింది అనమాట. ఉబ్బిపోయి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి అనమాట. సో అతనికి అర్థమైందనమాట, ఏదో తప్పు చేశాను నేను, ఎక్కడో పొరపాటు జరిగిపోయింది, భగవంతుడి యొక్క కళ్ళ నుంచి నీళ్లు కంటిన్యూస్గా కారుతున్నాయి అని చెప్పి ఇమీడియట్గా ఆలయ పెద్దలందరినీ పిలిపించి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి వాళ్ళందరూ కూడా అనుకుంటారనమాట నువ్వు ఏం జరిగింది, వాళ్ళ మొత్తం ఈవెంట్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసినవన్నీ అర్థం చేసుకొని చెప్పంగానే అప్పుడు చెప్తాడనమాట, మధ్యాహ్నం నేను చోకమేళని కొట్టాను నేను, మోస్ట్లీ దానివల్ల ఆ చెంప అందుకనే ఇక్కడ కొట్టిన లొకేషన్ ఆ ముద్రలో ఆ 7 మార్కులన్నీ అలా కనిపిస్తున్నాయని చెప్పి అతను అనుకోగానే ఇమీడియట్గా అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చోకమేళ దగ్గరికి వెళ్ళి చోకమేళ యొక్క పాదాల పైన పడి అతన్ని క్షమించండి అని చెప్పి నమస్కారాలు చేసి అతన్ని చేత్తో పట్టుకొని ఆలయానికి లోపలికి తీసుకొచ్చి గర్భగుడి ముందు భగవంతుడి యొక్క దర్శనం చూపించగానే చోకమేళకి ఒక షాక్ లాగా అనిపించింది అనమాట. ఏంటిది సిచ్యువేషను, భగవంతుడు ఇంత సీరియస్గా తీసుకుంటాడా అని చెప్పి భగవంతుడిని పాసిఫై చేయడానికి వివిధ రకాలుగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడనమాట. ఒక తల్లి బిడ్డ యొక్క కోపాన్ని ఆమె ఎప్పుడు సహించుకుంటూ ఉంటుంది. ఒక చెట్టు మనం కాయల కోసం మనం రాళ్ళు కొట్టినా సరే అది ఎంత సహించుకొని మనకి పళ్ళనే ఇస్తుంది, కానీ ఆమె ఎప్పుడు నెగిటివిటీ చూపించదని వివిధ రకాలుగా భగవంతుని పాసిఫై చేసి భగవంతుడిని అది చేయంగానే భగవంతుడు నార్మల్ స్వరూపానికి వచ్చినప్పుడు అతను ఏడవటం మానేసి ఇక మామూలుగా ఇక చిరుమంద హాసాన్ని ప్రదర్శించు అని చెప్పి కోరుకుంటాడనమాట. సో అది కోరుకునేసరికి భగవంతుడు చివరికి అతని యొక్క కోపాన్ని దిగమెంగుకొని అతి కోపాన్ని మర్చిపోయి ఇక భక్తుల్ని చూసేసరికి భక్తుల యొక్క కోరికలు మన్నించి ఆయన స్మైలింగ్ ఫేస్కి ఆయనకి వచ్చేస్తారనమాట. సో ఈ విధంగా భగవంతుని ఏ విధంగా తన భక్తి ద్వారా నిరంతర నామ సంకీర్తన ద్వారా ఎంత సాటిస్ఫై చేయగలిగాడంటే చోకమేళ. సో తర్వాత ఒకరోజు అక్కడికి ఇంకొక గొప్ప భక్తుడు వస్తాడనమాట భగవంతుని దర్శనం చేసుకోవడానికి, నామదేవ్ అని చెప్పి. సో అతను దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు భగవంతుడు ఆ రోజు చాలా భావంగా కనిపిస్తాడనమాట, ఏడుస్తున్నట్టు బాధతో కనిపిస్తాడనమాట. సో నామదేవుడు అడుగుతాడనమాట, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, దానికి నేనేమన్నా చేయగలనా అని చెప్పంగానే భగవంతుడు అంటాడు, నా ఒక గొప్ప భక్తుడు ఇవాళ చనిపోయాడు, అంటే కొంతకాలం క్రితం చనిపోయాడు, అతనికి ఒక కోరిక ఉండిపోయింది, ఆ కోరికని నెరవేర్చలేకపోయాను, నేను వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా ఆ కోరిక నెరవేర్చగలరా అని చెప్పి అంటాడు అనమాట. సో ఇతను అంటాడు, నేను నెరవేరుస్తాను, ఏం చేయాలో చెప్పండి అని చెప్పి అతను భగవంతుని రిక్వెస్ట్ చేయగానే భగవంతుడు అంటాడు, ఈ చోకమేళ అనే అతను ఒక కూలి పని చేసుకుంటున్నాడు. కూలి పని చేసుకుంటుంటే ఆ గోడ మొత్తం కూలిపోయి అతనితో పాటు కూలి వాళ్ళందరూ కూడా ఆ గోడ కింద సమాధి అయిపోయి చనిపోయారనమాట. సో ఆ విధంగా అందరికీ కూడా ఒకేసారి అదే పెద్ద సమాధిలాగా కట్టేశారు ఇక్కడ. సో అతని యొక్క చివరి కోరిక ఒకటి ఉండిపోయింది, అతని యొక్క సమాధి నా టెంపుల్ యొక్క దర్శనం చేసుకుంటూ ముందు ఎక్కడ ఉండాలి అని చెప్పి అక్కడ అతని యొక్క కోరిక ఉండింది, నా టెంపుల్ యొక్క ప్రాంగణం దగ్గరలో అతని యొక్క సమాధి ఉండాలని చెప్పి ఆ కోరిక అలానే మిగిలిపోయింది. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయగలవా అంటే నామదేవ్ అడుగుతాడు, ఓకే ఫుల్ఫిల్ చేయగలను, కానీ అందరి యొక్క 4-5 యొక్క శవాలు అందులో పడున్నాయి అంటున్నారు, అందులో ఇతని యొక్క శరీరం అంటే ఇతని యొక్క ఎముకలు ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయగలను నేను అని చెప్తే భగవంతుడు చెప్తాడనమాట, ఇతను నిరంతరం భగవంతుడి యొక్క నామ జపం చేయటం వల్ల అతని యొక్క ఎముకలు కూడా ఇప్పటికీ నువ్వు చెవి దగ్గర పెట్టుకుంటే దాని యొక్క నామాన్ని అది ఎప్పుడు నా నామాన్ని ఉచ్చరిస్తుంటాయి, ఆ విధంగా నువ్వు ఇది చోకమేళ యొక్క ఎముకలు అని చెప్పి నువ్వు ఐడెంటిఫై చేయగలవు అని చెప్తాడనమాట. సో నామదేవ్ కూడా అక్కడికి వెళ్తాడు. నామదేవ్ అక్కడికి వెళ్ళి అక్కడ చూడంగానే అన్ని ఎముకలు పడి ఉంటాయి, కొన్ని ఎముకలు తీసి అతను చెవి దగ్గర పెట్టుకోగానే పాండురంగ విఠల అని చెప్పి వినపడుతుంటాయి అన్నమాట. ఎముకల నుంచి భగవంతుడి యొక్క నామం వినపడుతూ ఉంటుంది.
అవన్నీ కూడా ఏరి అవన్నీ కూడా అతని యొక్క ఆశ్చర్యపడిపోయి ఆ గొప్ప యొక్క భక్తుడి యొక్క శరీరం కూడా ఆధ్యాత్మిక తత్వం, అతను చనిపోయిన తర్వాత కూడా అతని ఎముకలు శరీరం కూడా ఎలా ఆధ్యాత్మిక తత్వాన్ని వ్యవహరిస్తున్నాయని చెప్పి ఆనందపడిపోయి వాటన్నిటిని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణానికి కొంచెం బయట ఒక సమాధిని కట్టి అక్కడ యొక్క మొత్తం అరేంజ్ చేస్తాడనమాట, ఒక పెద్ద సమాధిని అరేంజ్ చేస్తాడనమాట. సో ఈ చోకమేళ యొక్క జీవితం ద్వారా అతను సంసార సాగరంలో అతను ఉన్నా సరే అతను ఈ సాగరంలో మునిగిపోకుండా ఆధ్యాత్మిక తత్వంలో అతను భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకుంటూ నిత్యం భగవంతుడి యొక్క నామ జపం యొక్క కెపాసిటీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ భగవంతుడు ఎంత ఆబ్లిగేట్ అయి ఉన్నాడు భక్తులకి నిత్యం జపం చేసేవారికి ఎంత కమిట్మెంట్ చూపించగలిగాడు అని చెప్పి మనకి ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ అనమాట. ఈ ఆధ్యాత్మిక లక్షణాలు అన్నింటినీ మనం గ్లోరిఫై చేస్తూ మనల్ని ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం కూడా జపం చేస్తే భగవంతుడి యొక్క మన డిజైర్స్ని కూడా ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు, మనం చనిపోయినంతరం కూడా అతని యొక్క డిజైర్ని ఎలా ఫుల్ఫిల్ చేశాడు అని చెప్పి మనకి ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకి వీళ్ళ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి నారదముని వారు కూడా ఇవాళ చెప్పింది, అంటే ఇవాళ చెప్తుంది కూడా అదే, భగవంతుడి యొక్క నామ జపం యొక్క కెపాసిటీ అది. భగవంతుడి యొక్క నామ జపం యొక్క భౌతిక ప్రపంచాన్ని మనం ఈజీగా దాటివేయచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే మనం మనల్ని భగవంతునికి అతి దగ్గరగా అతి చేరువుగా మనల్ని చేర్చుతూ ఉంటుందన్నమాట. సో అది మనకి. సో తర్వాత చెప్తున్నాను అనమాట, సర్వం తదిదం ఆఖ్యాతం యత్ పృష్టోహం త్వయానగా జన్మ కర్మ రహస్యం మే భవతశ్చాత్మ తోషణం. వ్యాసదేవుడు చెప్తున్నారన్నమాట, ఓ అనగా నువ్వు పాపరహితుడివి కాబట్టి నువ్వు అడిగిన అహం సర్వం ఆఖ్యాతం త్వయా పురా ప్రోక్త, నువ్వు అంతకుముందు అడిగిన విధంగా యత్ పృష్ట, నువ్వు నన్ను క్వశ్చన్ చేశావు, నా జన్మ గురించి, నా కర్మల గురించి, నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ గురించి నువ్వు అన్ని క్వశ్చన్ చేసిన అన్నింటినీ కూడా నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. నాకు సంబంధించిన వరకు విషయాలన్నీ కూడా యథాతథంగా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. భవతశ్చ ఆత్మతోషణం, తోషణం అంటే హ్యాపీనెస్. దీని ద్వారా నువ్వు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా నేను ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేయగలిగాను అని చెప్పి ఆయన చెప్తారనమాట. అంటే ఈ అంటే ఈ భగవంతుడి యొక్క సబ్జెక్ట్ కానీ ఆధ్యాత్మిక విద్య కానీ అది ఎంత కెపాసిటీ అంటే ఎంత పవర్ఫుల్ అని అంటే దాని యొక్క గ్లోరిఫికేషన్ చెప్తూ మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 2వ అధ్యాయంలో ఒక 2 వర్సెస్లో మనల్ని గ్లోరిఫై చేస్తారనమాట. ధర్మస్య హి ఆపవర్గస్య నార్తో అర్థాయోపకల్పతే నార్తస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. ధర్మస్య హి ఆపవర్గస్య, ఈ ధర్మ అంటే అన్ని మనకి జీవితం ధర్మ యొక్క లక్షణాలన్నీ కూడా మనల్ని ముక్తికి ఆస్కారం పెంపొందించడానికి, వీటన్నిటినీ కూడా నా అర్థాయ ఉపకల్పతే, వాటిని భౌతికంగా మనం సంపాదించడానికి ధర్మాన్ని మనం వాడకూడదు అని చెప్తున్నారనమాట. నార్తస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః, ఎవరైతే వీటిని మెటీరియల్ గెయిన్తో పాటు ఇంద్రియ నిగ్రహణ, అంటే మనం ధర్మాన్ని ఉపయోగించి సంపాదన చేస్తాం, సంపాదన ఉపయోగించి మనం ఇంద్రియ తృప్తిని మనం వ్యవహరిస్తాం, ఇవి చేయకూడదు అని చెప్పి గొప్ప గొప్ప ఋషులు మనకి సజెస్ట్ చేస్తున్నారని చెప్తారనమాట. తర్వాత కామస్య హి నా ఇంద్రియ ప్రీతిర్, మనం చేసే ఈ కామస్య నా ఇంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్తో యశ్చేహ కర్మభిః. మన యొక్క కోరికలను కామస్య నా ఇంద్రియ ప్రీతి, కామస్య నా ఇంద్రియ ప్రీతి, మన కోరికలన్నింటినీ కూడా మన జీవితం ఉన్నది ఇంద్రియాలని సుఖ సంతోషపెట్టడానికి, ఇంద్రియాలని సాటిస్ఫై చేయగలగడానికి కాదు. లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస, మనం ఉండేది మనం జీవుడి యొక్క లక్షణం మెయిన్ లక్షణం ఏంటంటే తత్వ జిజ్ఞాస. భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే విధంగా అతని యొక్క గమ్యం అయి ఉండాలి, అతని యొక్క పర్ఫెక్షన్ ఆ విధంగా ఉండాలి. భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం వ్యవహరించగలగాలి. నార్తో యశ్చేహ కర్మభిః, వేరే ఏ విధంగా మనం ఇక భౌతిక గమ్యం అనేది ఇక వేరే విధంగా ఏమీ ఉండకూడదు. భగవంతుడికి సంబంధించిన పరంగా మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటానికి అలాంటి తత్వ ఇక వేరే ఏ విధంగా కూడా మనం ఎండివర్ చేయకూడదు అని చెప్పి శ్రీమద్ భాగవతం మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఇలాగే చెప్తున్నారు అనమాట. తర్వాత నారదముని వారు ఇదంతా ప్రీచింగ్స్ గురించి ఆయన కంప్లీట్ చేసిన తర్వాత సూత గోస్వామిలు వారు చెప్తున్నారు, ఏవం సంభాష్య భగవాన్ నారదో వాసవి సుతం. సంభాష్య, వీళ్ళిద్దరి మధ్య ఎవరెవరు, నారద వ్యాసదేవుడి యొక్క సంభాషణ తర్వాత ఏవం సంభాష్య భగవాన్ నారదో వాసవి సుతం
ఆమంత్ర్య వీణం రణయన్, ఆమంత్రి అంటే ఎవరో పిలిచినట్టు అక్కడి నుంచి బయలుదేరనమాట. వీణం రణయన్, వీణాన్ని ఆయన మోగించుకుంటూ భగవంతుడి యొక్క గుణగణాలను పాడుతూ ఆమంత్ర్య ఆయన బయలుదేరిపోయారనమాట. యయో యాదృచ్ఛికో ముని, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన లిమిటేషన్ ఏం లేదనమాట. ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి ఆయనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇక మనం ఇక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే మనకి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అలాంటిది భగవంతుడికి ఆయనకి ఎక్కడికి ముల్లోకాల్లో కాకుండా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా ఆయనకి ఎక్కడా రెస్ట్రిక్షన్స్ లేవనమాట. అన్రెస్ట్రిక్టెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అక్కడికి అలా ఆయన వెళ్ళిపోతుంటారు అనమాట. ఆయనకి భౌతిక రూల్స్ భౌతిక డెఫినేషన్స్ అవన్నీ కూడా ఆయనకి రెస్ట్రిక్ట్ చేయలేవు, ఆయన్ని ఒక రెగ్యులేట్ చేయలేవు అనమాట. ఆయన అలా వ్యవహరించుకుంటూ ఆయన వెళ్ళిపోయారనమాట. తర్వాత ఈ సంభాషణ జరిగిన తర్వాత నెక్స్ట్, అహో దేవర్షిర్ ధన్యోయం యత్ కీర్తిం సారంగ ధన్వ గాయన్ మదయన్ ఇదం తంత్ర్య రమయతి ఆతురం జగత్. సూత గోస్వాముల వారు చివరిగా నారదముని ఆయన గ్లోరిఫై చేస్తూ అహో ధన్య దేవఋషి, దేవఋషులు ఎంత ధన్యులైన వారంటే, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా యత్ కీర్తిం సారంగ ధన్వ, సారంగ ధన్వ అంటే భగవంతుడు ఎప్పుడు సారంగపాణి అని అంటారన్నమాట. ఎప్పుడు సారంగం అనేది ఆయన యొక్క ఒక విల్లు, ఆయన ఎప్పుడు ఆయన విల్లుని ధరించి ఉంటారు. కాబట్టి యత్ కీర్తిం, భగవంతుని యొక్క కీర్తిస్తూ భగవంతుని యొక్క కీర్తనలు పాడుతూ యత్ సారంగ ధన్వ, ఈ విధంగా భగవంతుని యొక్క నామగుణగణాలు పాడుతున్నప్పుడు ఆయన ఏం ఇదం తంత్రయ గాయన్ మదయన్, ఆయన ఒక ప్లెషర్ ఒక హ్యాపీనెస్ని డిరైవ్ చేస్తుంటారు అన్నమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్లో రమయతి ఆతురం జగత్, ఆయన సంతోషించటమే కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే దుఃఖ సంసార సాగరంలో కొట్టుకొని పోతుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క జీవితాలందరినీ కూడా ఉద్ధరించే విధంగా ఆయన లీలలన్నీ వ్యవహరిస్తుంటారు అని చెప్పి నారదమునిని గ్లోరిఫై చేస్తూ ఈ విధంగా ఆయన సర్టిఫై చేశారనమాట. సో భగవంతుడి యొక్క వాళ్ళ యొక్క స్పెసిఫిక్ లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా నిత్యంగా భగవంతుడి యొక్క గుణగణాలను వాళ్ళు గ్లోరిఫై చేస్తుంటారు. వాళ్ళకి ఇంకా వేరే ఆలోచనే ఉండదన్నమాట. భగవద్గీతలో కూడా మనకి చాలా చోట్ల కూడా ఈ యొక్క ప్రొపెన్సిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సతతం కీర్తయంతో మాం యతంత్యశ్చ దృఢావృతాః నమశ్యంత్యాస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసితే, ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క గుణగణాలని వాళ్ళు కీర్తిస్తూ భగవంతుడి యొక్క లక్షణాలని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ ఒక శ్రద్ధతో ఒక భక్తితో ఒక డిటర్మినేషన్తో వాళ్ళు సేవలో ఎంగేజ్ అయ్యి భగవంతుడి యొక్క విగ్రహానికి ముందు వాళ్ళు నమస్కారాలు ఆఫర్ చేస్తూ ఈ విధంగా వాళ్ళ ఒక కమిటెడ్నెస్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళు నన్ను ఎప్పుడు విడిచి ఉండరు, నేను వాళ్ళని ఎప్పుడు విడిచి ఉండను అని చెప్పి భగవంతుడు ఎన్నో విధాలుగా భక్తుల యొక్క కెపాసిటీని ఆయన గ్లోరిఫై చేసుకుంటూ వస్తారనమాట. ఈ విధంగా నారదమునిలు వారు ఆయన యొక్క భక్తిని మనల్ని ఈ విధంగా గ్లోరిఫై చేస్తారు. సో భగవంతుడి యొక్క భక్తి చేయడానికి మనకి భౌతిక లిమిటేషన్స్ ఏమీ లేవు. ఈ లిమిటేషన్స్ అన్నీ కూడా మనకి ఇవన్నీ ఒక అడ్డంకుల్లాగా మనకు కనిపించినా సరే అవన్నీ కూడా మనల్ని ఒక సీరియస్నెస్ పెంపొందించడానికి, మనలో ఒక కమిట్మెంట్ని పెంపొందించడానికి ఇవన్నీ కూడా భగవంతుడు ఒక టెస్టింగ్ మీన్స్ కింద వాడుకుంటూ ఉంటాడనమాట. సో అలాంటి ఒక గొప్ప భక్తుడు ఇంకొకడు మనకి తెలిసిన వాళ్ళు వచ్చేసరికి అతని భక్త కనకదాస్ అని అంటారు. ఇతను మధ్య సంప్రదాయంలో ఎన్నో గొప్ప పాటలు పాడారు. సో మనం ఉడిపి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తే కృష్ణుని మనం ఎదురు గర్భగుడిలోంచి దర్శనం చేసుకోం. భగవంతుడి యొక్క గర్భగుడి వెనకాలకు వెళ్ళి కిటికీలోంచి దర్శనం చేసుకుంటాము. ఇది కనకదాసుడి యొక్క మహాత్మ్యం యొక్క భగవంతుడే ఆయన యొక్క ఫుల్ భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి భగవంతుడే ఉల్టా అవుతాడనమాట అక్కడ. సో అలాంటి ఒక గొప్ప భక్తుడి యొక్క కొంచెం జీవిత చరిత్ర గురించి లక్షణాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది కృష్ణదేవరాయల యొక్క సమయంలో ఆయన యొక్క ఈ సోల్జర్స్లో ఒక షెపర్డ్ అంటే గొర్రెలు కాచుకునే వాళ్ళు అనమాట. అతని పేరు బీరప్ప అని చెప్పి అని ఉన్నాడు అనమాట. అతని యొక్క భార్య పేరు బుచ్చమ్మ. వాళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్ప భక్తులు అనమాట. సో వాళ్ళకి చాలా కాలం వరకు వాళ్ళ బిడ్డలు పుట్టకపోయేసరికి వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ప్రార్థిస్తారన్నమాట. భగవంతుడి యొక్క కృప వల్ల వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. సో అతన్ని తిమ్మప్ప అని చెప్పి వాళ్ళు భగవంతుడి యొక్క పేరుతో అతన్ని పిలుచుకుంటారనమాట, తిమ్మప్ప అని చెప్పి. చిన్నప్పటి నుంచి కూడా తిమ్మప్పకి చదువులపైన అభ్యాసం ఉండేది కాదు, అతనికి ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. సో వాళ్ళ యొక్క నాన్నగారు ఒక యోధుడు అయి ఉండేసరికి ఇతనికి కూడా మార్షల్ ఆర్ట్స్లో కత్తి విన్యాసాల్లో వీటన్నిటి యొక్క ఫైటింగ్లో అతనికి ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట.
కానీ కొంచెం చిన్న వయసులోనే అతని యొక్క తల్లిదండ్రులు చనిపోతారు. ఇతనికి పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే భార్య కూడా చనిపోతుంది. ఇక ప్రపంచంలో అందరూ ఉన్నా సరే ఎవరో లేని వాడి కింద వ్యవహరిస్తుంటాడనమాట. ఆ విధంగా ఒంటరివాడు అయిపోయాడు అనమాట. సో ఒకరోజు భగవంతుడు అతనికి ప్రతిరోజు కూడా అంటే కొంతకాలం భగవంతుడు అతనికి కొంతకాలం వరకు భగవంతుడు అతనికి కలలో వచ్చి అతన్ని రిక్వెస్ట్ చేశాడనమాట, నువ్వు నా భక్తుడు కా, నా భక్తుడు కా, నా శిష్యుడు కా అని చెప్పి. కానీ భగవంతుడు ఈ కోరికని ఇతను ఎప్పుడు పట్టించుకునేవాడు కాదనమాట. సో భగవంతుడు ఎప్పుడు వచ్చి ఇతను రికమెండ్ చేసినా సరే ఇతను తిమ్మప్ప అతను భగవంతుని పట్టించుకునేవాడు కాదనమాట. ఇతను ఈ భౌతిక సుఖాల్లో ఎంజాయ్ చేద్దాము, జీవితం ఉన్నదే నేను ఎంజాయ్ చేయడానికి ఇంద్రియ వైభోగం కోసం ఇతను పాకులాడేవాడు అనమాట. భక్తి ముక్తి అనేది అతనికి ఇంట్రెస్ట్ లేదు. వాటికి ఏ కోశాన్ని కూడా అతనికి వాటిపైన అసలు ఒక కోరిక కానీ వాటి యొక్క ఇంట్రెస్ట్ కానీ అతని యొక్క ఒక ప్రయారిటీ కానీ ఎక్కడ ఏ బేసిస్లో ఎక్కడా లేవన్నమాట. అతని జీవితంలో ఉన్నంతకాలం అతను ఎంజాయ్ చేద్దామని చెప్పి భావనలో ఉండాడనమాట. వాళ్ళ యొక్క ఈ ఊరిలోనే ఆదికేశవ అని చెప్పి దేవస్థానం ఉండేదన్నమాట. సో ఒకరోజు ఆదికేశవ స్వామి అతనికి కలలో దర్శనం ఇచ్చి మళ్ళీ రిపీటెడ్గా కోరుకుంటాడు అనమాట. ఇతను మాత్రం ఒక మొండివాడి కింద వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సో ఒకసారి వాళ్ళ రాజ్యాన్ని దుండగులు అటాక్ చేసినప్పుడు తిమ్మప్ప ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడు. ఇతని యొక్క టెక్నికల్ వల్ల ఇతను చాలా మందిని సంహరిస్తూ ఉంటాడనమాట. బట్ అవతల వేళ్ళ వాళ్ళు ఇతన్ని వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తారనమాట. వెనక నుంచి కత్తి విసిరితే ఇతనికి వెనక నుంచి కత్తి గుచ్చుకొని ఉంటుంది. ఇక దానివల్ల బాగా పెయిన్ అయిపోయి కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడనమాట. ఇలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ చివరికి ఆ బాధని తట్టుకోలేక ఇతను అలా బాధపడుతున్న సమయంలో మళ్ళీ భగవంతుడు దర్శనం ఇచ్చి అడుగుతాడనమాట. అతను ఆల్మోస్ట్ ఒక విధమైన ఒక మూర్ఛపడిపోతాడు అనమాట. కొంచెంసేపు అయిన తర్వాత అతనికి స్పృహ వచ్చి చూసేసరికి అతని యొక్క సిచ్యువేషన్ ఇక లేవలేకపోతుంటాడు, శరీరం జలపలేకపోతుంటాడు. భౌతికంగా అతను చైన్ అంటే ఆ కత్తి గుచ్చుకోవడం వల్ల అతని పెయిన్ బ్యాక్ పెయిన్ నుంచి చాలా సివియర్గా బాధపడుతుంటాడు అనమాట. అప్పుడు భగవంతుడు అక్కడికి దర్శనం ఇచ్చి భగవంతుడు తిమ్మప్పని అడుగుతాడనమాట, ఏం తిమ్మప్ప దెబ్బ తగిలిందా నీకు, బాధపడుతున్నావా అని చెప్పి అనగానే అతనికి కత్తితో గడిచిన పెయిన్ కంటే భగవంతుడు ఈ విధంగా మాట్లాడేసరికి దాని యొక్క నొప్పి ఇంకా బాగా ఎక్కువ అనిపించింది అనమాట. అతను భగవంతుడి పైన కోపంతో అరుస్తుంటాడనమాట, నీకు ఇంకా వేరే పనేం లేదా, నన్ను ఎందుకు నా వెనకాల ఇలా పడుతున్నావు నువ్వు, నాకు భక్తి వద్దు ముక్తి వద్దు, వేల మంది లక్షల మంది నీ వెనకాల పడుతున్నారు ముక్తి కోసం భక్తి కోసం, వాళ్ళందరినీ కోరికలు తీర్చకుండా నా వెనకాల ఎందుకు పడుతున్నావు నువ్వు అని చెప్పి ఇలా చెప్పంగానే భగవంతుడు అతని యొక్క ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నువ్వు క్రిందటి జన్మలో నువ్వు ఆ యొక్క గొప్ప భక్తుడివి, నువ్వు ఒక గొప్ప వేద పండితుడివి, నువ్వు నన్ను హృదయపూర్వకంగా నన్ను సేవించుకున్నావు. బట్ నీ కర్మఫలం వల్ల ఈ ఏదో చిన్న మిస్టేక్ చేయడం ద్వారా ఈ జన్మలో నువ్వు ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, నువ్వు నాకు సిన్సియర్గా ప్రే చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడనమాట. అప్పుడు తిమ్మప్ప అయితే ఒక అండర్స్టాండింగ్ వద్దాము మనం, ఫస్ట్ నువ్వు కనుక నువ్వు నాకు హెల్ప్ చేయగలిగితే నేను నిన్ను హెల్ప్ చేయడానికి ఆలోచిస్తాను. నేను ఫస్ట్ నాకు ఈ భౌతికంగా ఈ కత్తి గుచ్చుకోవడం వల్ల ఈ పెయిన్ని నువ్వు ఫస్ట్ నన్ను ఈ ఫిజికల్ పెయిన్ నుంచి నువ్వు నన్ను దూరం చేయగలిగితే నేను నీకు నెక్స్ట్ నేను స్లోగా నేను ఆలోచిస్తాను, నీకు ఎలా నేను ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాడనమాట. సో భగవంతుడు చెప్పిన విధంగానే ఫిజికల్ పెయిన్ నుంచి దూరం చేయండి, భగవంతుడు స్పర్శిస్తాడు, అతను ముట్టుకోగానే అతని యొక్క ఫిజికల్ పెయిన్ మొత్తం మాయమైపోతుంది అనమాట. భగవంతుడి యొక్క టచ్ చేయడం ద్వారా అతనిలో ఆ క్రిందటి జన్మ యొక్క ఆధ్యాత్మిక భక్తి యొక్క ఆ లక్షణాలన్నీ కూడా మళ్ళీ ఇతనిలో ఫుల్ పెంపొందిస్తాడనమాట. ఆ విధంగా అతని యొక్క పూర్వజన్మ యొక్క భక్తి యొక్క ప్రీవియస్ స్టేటస్ మొత్తం కూడా అతనికి అవేర్నెస్ వచ్చేస్తుంది. అది అవేర్నెస్ రాగానే భగవంతుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడు తిమ్మప్పలో ఒక కంప్లీట్ చేంజ్ వచ్చేసింది, ఒక చిన్న కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క నామం వినటానికి ఎంత డిస్ట్రెస్ఫుల్గా వ్యవహరించేవాడో ఆ రోజు నుంచి భగవంతుడి యొక్క నామం లేకపోతే ఇక నేను ఉండలేనన్న భావానికి వచ్చేసాడనమాట. ఇక భగవంతుడు ఇక ఇమీడియట్గా అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుని ఆదికేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, దర్శనం క్లోజ్ అయిపోయి ఉండేసరికి ఇక టెంపుల్ ఆ యొక్క తలుపుకి తలకాయ బద్దలు కొట్టుకుంటూ ఉంటాడనమాట, రక్తం కారుతుంటుంది, అయినా సరే ఇతను ఆపుతూ ఉండడు అనమాట. నువ్వు ఇంతవరకు నన్ను దర్శనం ఇచ్చి వచ్చావు, ఇప్పుడు నాకు ఆ భగవంతుడి యొక్క భక్తి సెన్సేషన్ వివేకన అయ్యేసరికి నువ్వు నాకు దర్శనం ఇవ్వకుండా ఈ తలుపులు అడ్డంగా పెట్టేసి నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నావు అని చెప్పి అతను ఇంత సిన్సియర్గా ప్రే చేశారు. చివరికి భగవంతుడు తలుపుల్ని ఓపెన్ చేయించి అతనికి దర్శనం ఇస్తాడనమాట. సో భగవంతుడి యొక్క దర్శనం చూడంగానే అతనికి అప్పుడు అలవోకగా అతని నోటి నుంచి కొన్ని పదాలు వచ్చేస్తాయి. బాగేలను తెగదు సేవ పను కొదు హరియే
అని చెప్పి ఒక పాట పాడతాడనమాట. ఆ విధంగా అంటే నువ్వు శ్రీదేవితో పాటు నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు గజరాజు అతను ముసలి యొక్క కష్టం నుంచి అతను కోరుకున్నాడు. నువ్వు ఇమీడియట్గా శ్రీదేవితో పాటు ఉన్నా సరే ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చావు. ఏ విధంగా అయితే ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ యొక్క తండ్రికి నువ్వు ఒక పిల్లర్లో ఉన్నావనగానే నువ్వు ఇమీడియట్గా ఆ పిల్లర్ నుంచి వచ్చావు, అలాంటిది వాళ్ళందరికీ నువ్వు పిల్లర్ బ్రేక్ చేసుకొని వచ్చావు. ఆ విధంగా వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు. నాకు మాత్రం ఈ డోర్ అడ్డంగా ఉంది, నిన్ను దర్శనం చేసుకోలేకపోతున్నా అని చెప్పి చాలా విధాలుగా అతని భగవంతుడిని క్లోరిఫై చేయగానే అతని యొక్క సిన్సియారిటీని చూసి భగవంతుడు ఆదికేశవ స్వామి తర్వాత దర్శనం ఇస్తాడనమాట. సో తర్వాత భగవంతుడు అతనికి ఇన్స్పైర్ చేసి నువ్వు వ్యాసరాయుడి దగ్గరికి వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆధ్యాత్మిక విద్య నేర్చుకో, ఆయన దగ్గర శిష్యరికం చేయని చెప్తారనమాట. సో చెప్పినప్పుడు ఆ విధంగా అతను హంపి వెళ్తాడు. హంపిలో వ్యాసరాయలు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయనకి శిష్యుడిగా చేస్తానని చెప్పేసరికి సొసైటీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే విధంగా వ్యాసరాయలు వారు ఇతన్ని అవాయిడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు కాబట్టి ఆధ్యాత్మిక విద్య కోసం సొసైటీ యొక్క కొన్ని బేసిక్ రెగ్యులేషన్స్ని నివర్తించుకుంటూ ఆయన అవాయిడ్ చేసుకుంటూ వచ్చారనమాట. బట్ ఇతని యొక్క పెస్టరింగ్ చూసేసరికి చివరికి అంటారనమాట, నువ్వు ఒక దున్నపోతుని నువ్వు జపం చేస్తావు, బఫలో నువ్వు దున్నపోతుని నువ్వు జపం చేస్తూ ఉండని చెప్పి అతనికి చెప్తారనమాట. ఇతను గురువు గారు చెప్పారు కదా అని చెప్పి ఇతను దున్నపోతుని పేరుని ఇతను జపం చేసుకుంటూ కూర్చుంటాడనమాట. సో దున్నపోత పేరు యొక్క ఇంత సిన్సియర్గా జపం చేసేసరికి యమరాజు సాటిస్ఫై అయిపోతారనమాట. నా యొక్క వాహనాన్ని ఇతను ఎవరో బాగా సిన్సియర్గా ప్రే చేస్తున్నారని చెప్పి యమరాజే దున్నపోతు కింద వచ్చి ఇతను అడుగుతాడనమాట, నీకు ఏం వరం కావాలి, నువ్వు ఇంత సిన్సియర్గా చాంటింగ్ చేస్తున్నావు నన్ను, నేను నీకు ఏం హెల్ప్ చేయగలనంటే నాకేమీ హెల్ప్ అవసరం లేదండి, నాకేమి కోరికలు లేదు, నాకేమి వరం అవసరం లేదు, మా గురువు గారికి ఏమైనా కావాలేమో అని చెప్పి గురువు గారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో గురువు గారు ఇతని యొక్క సిన్సియారిటీని అర్థం చేసుకొని గురువు గారు అంటారనమాట, ఈ నదీ ప్రవాహంలో ఒక పెద్ద బండ ఉంది, దానివల్ల నీళ్లు సరిగా రావట్లేదు, సో ఆ బండను మీరు తీసివేయగలిగితే మాకు మంచి జరుగుతుందని చెప్పి అలా కోరుకుంటారనమాట. సో ఆ విధంగా ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ ఉంది. కనకత్రుమ అని చెప్పి మదనపల్లి దగ్గర చిత్తూరు జిల్లాలో ఆ బండరాయిని తీసేసిన విశేషాన్ని యముడు వచ్చి ఈ విధంగా హెల్ప్ చేసిన ఆ లొకేషన్కి ఇప్పటికీ కూడా ఉందన్నమాట. సో కనకదాస్ యొక్క ఆధ్యాత్మిక యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకొని అతనికి ఆధ్యాత్మిక విద్యను తర్వాత నేర్పిస్తారనమాట. సో ఒకరోజు వ్యాసరాయలు వారు పూజ చేసుకుంటూ ఉండగా అతను భగవంతుడికి అతని యొక్క హృదయంలో మనసులో ఇతను అలంకారం చేస్తున్నాడు అనమాట. సో భగవంతుడికి పగడీ కట్టాడు. భగవంతుడి పగడీ కట్టిన తర్వాత గార్లాండ్ వైపోతున్నాడు. సో గార్లాండ్ వైపోతుంటే సో అతను ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే భగవంతుడికి మాల వేయాలంటే అది ముకుటం తీసి పక్కన పెట్టాలి కాబట్టి అతను ఆలోచిస్తుండగా కనకదాస్ అప్పుడే లోపలికి వచ్చి గురువు గారికి చెప్తాడనమాట, గురువు గారు కిరీటం చాలా పెద్దగా ఉంది, గార్లాండ్ చాలా చిన్నగా ఉన్నది, అది చాలా కష్టం అవుతుంది మీరు లోపలికి వేయడానికి, అట్లీస్ట్ మీరు భగవంతుడి యొక్క పాదాల దగ్గర పెట్టేయండి అని చెప్పంగానే అప్పుడు గురువు గారికి అర్థమైందనమాట. గురువు గారి యొక్క మనసులో ఏ విధంగా భగవంతుని సేవ చేసుకుంటున్నాడు ఇతనికి అర్థమయ్యేసరికి ఇతని యొక్క విశిష్టతని అతను గ్లోరిఫై చేస్తున్నారనమాట. సో అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇతని వ్యాసరాయల యొక్క శిష్యులందరికీ చాలా మందికి కొంచెం ఈర్ష్య వచ్చేసింది అనమాట. ఈర్ష్య వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారన్నమాట, ఇతనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు గురువు గారు, ఇతనిలో ఏముంది స్పెషాలిటీ అని చెప్పి వాళ్ళందరికీ ఈర్ష్య రాగానే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వ్యాసరాయలు వారు ఒక చిన్న పరీక్ష పెడతారనమాట. సో వాళ్ళందరికీ ద్వాదశి రోజు ఒక పండునిచ్చి మీరందరూ కూడా ఎవరు కూడా చూడని ప్రదేశంలో ఈ పండును తినాలి అని చెప్పి చెప్తారనమాట. సో కొంతమంది దుప్పటి కప్పుకొని దుప్పటి లోపల తింటారు, కొంతమంది చెట్టు ఎక్కి చెట్టు పైన తింటారు, కొంతమంది అడవిలోకి వెళ్ళి తింటారు, కొంతమంది నీళ్ళలోకి వెళ్ళి తింటారు. ఈ విధంగా శతవిధాలుగా ప్రయత్నం చేసినప్పుడు కనకదాస మాత్రం పండు తినలేక వెనక్కి తీసుకొచ్చి గురువు గారు చెప్తారనమాట, మీ ఆజ్ఞను నేను పాటించలేకపోయాను, నేను పండు తినలేకపోయాను అంటారనమాట. గురువు గారు అంటారు, ఎందుకు తినలేకపోయావు అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే పరమాత్మ యొక్క దర్శనం కళ్ళు ఎప్పుడు కనబడతానే ఉన్నాయి, ఆయన కళ్ళు కప్పించి మీరు ఎవరు చూడకుండా తినమంటున్నారు, పరమాత్మ యొక్క కళ్ళు ఎప్పుడు కూడా నన్ను చూస్తూనే ఉన్నాయి, ఆయన యొక్క దృష్టి నుంచి నేను ఎప్పుడు కూడా దాటి ఉండలేకపోయాను, సో ఆ విధంగా నేను తినలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళందరి ముందు కూడా ఇతని యొక్క గొప్పతనాన్ని, ఇతని విశిష్టతని, ప్రాముఖ్యతని వ్యాసరాయలు వారు గ్లోరిఫై చేస్తారనమాట. సో తర్వాత గురువు గారి యొక్క ఈయన ట్రైనింగ్ అవ్వగానే ఇతను గురువు గారి యొక్క పర్మిషన్ తీసుకొని అన్ని తీర్థయాత్రలకు వెళదాము అని చెప్పి అన్ని తీర్థయాత్ర స్థలాలకు వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుందామని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు. అలాగే అన్ని చోట్లకి వెళ్తుంటారు. సో ఒకరోజు చివరికి ఇతను తిరుమలకి వస్తాడనమాట. తిరుమలకి వచ్చినప్పుడు భగవంతుడే ఆ హెడ్ పూజారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట, తిమ్మప్ప వస్తున్నాడు, ఇతనికి మీరు దర్శనం చేపించండి అని చెప్పి చెప్తారనమాట. మీరే పర్సనల్గా దగ్గర ఉండి అతను లోపలికి తీసుకెళ్ళి నా దర్శనాన్ని చేపించండి అని చెప్తారనమాట. సో
అతను పూజారి బయట ఎంత వెయిట్ చేసినా సరే, ఈ తిమ్మప్ప బయట ఎంతెంత తిరుగుతున్నా సరే అతన్ని పూజారి ఐడెంటిఫై చేయలేకపోయాడు అనమాట. ఒక గొప్ప భక్తుడి కింద అతను అక్కడక్కడే పొద్దు నుంచి రాత్రి వరకు, రాత్రి టెంపుల్ కట్టేసిన తర్వాత కూడా అక్కడే అంతా తిరుగుతూ ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కల్లోలం జరిగింది. భగవంతుడి యొక్క ఆభరణం మిస్ అయింది. అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకున్నారు ఇతనే రాత్రి మొత్తం తారాడుతూ ఉన్నాడు భగవంతుడి యొక్క ఆలయం బయట, ఇతనే దొంగ అయి ఉంటాడని చెప్పి అతన్ని తీసుకెళ్లి బంధించి అతన్ని కొట్టడం మొదలు పెడతారనమాట. సో కొట్టడం మొదలు పెట్టేసరికి మళ్ళీ భగవంతుడు ఆ పూజారి యొక్క కల్లోకి వచ్చి, నీకు చెప్పిన ఆజ్ఞ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నీకేం చెప్పాను నేను, అతన్ని తీసుకెళ్లి దర్శనం చేయించమంటే ఇప్పుడు నువ్వు అతన్నే శిక్షిస్తుంటావా, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావు అని చెప్పి ఆ పూజారిని మందలిస్తాడనమాట. ఇమీడియట్లీ ఆ పూజారి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జైలుకి వెళ్ళి అతనికి బందీలన్నీ విప్పించి అతనికి స్వయంగా తీసుకొచ్చి భగవంతుడి యొక్క అంతరంగిక ఆలయంలోకి తీసుకెళ్లి భగవంతుడి యొక్క దర్శనం చేపిస్తాడనమాట. అప్పుడు కనకదాస్ అంటాడనమాట, నువ్వు అన్ని చేసినవి కూడా నా యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను చేయడానికి ఈ లీలలన్నీ కూడా అక్కడ నీ ఆభరణం ఎక్కడికి పోలేదు, నీ ఒంటి పైన ఉంది, వీళ్ళందరినీ కూడా మాయ చేసి నా యొక్క గొప్పతనాన్ని నువ్వు ప్రాముఖ్యతను చేయడానికి నువ్వు మాత్రమే ఇలాంటి వ్యవహరిస్తున్నావు అని చెప్పి భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుడికి శతవిధాలుగా ఇతను ప్రేయర్స్ ఆఫర్ చేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు అన్నమాట. ఈ విధంగా ఇతనికి భగవంతుడు ఎన్ని విధాలుగా రెసిప్రికేట్ చేశాడని చెప్పి చాలా స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో ఇతను ఒకరోజు ఉడిపికి వెళ్తారు. ఉడిపికి వెళ్ళినప్పుడు అక్కడ వాదిరాజ తీర్థులు ఆయనకి ఒక మంచి ప్లేస్ అకామిడేట్ చేసి అతను ఉండటానికి ఇతని యొక్క భక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అతని యొక్క మంచి ప్లేస్ అకామిడేట్ చేస్తారనమాట. బట్ ఇతని టెంపుల్లో ఏంటంటే ఒక చిన్న రెస్ట్రిక్షన్ ఉంది. వేరే జాతి వాళ్ళు అంటే తక్కువ కులాల వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇచ్చే అవకాశం ఉండకపోయేసరికి అక్కడ ఉండే లోకల్ ఎంప్లాయీస్, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరిని పంపించేవారు కాదనమాట. సో ఇతని యొక్క కులం అర్థం చేసుకుని ఇతన్ని తక్కువ జాతి వాడు అని చెప్పి వాళ్ళు ఎంత పెడబెట్టిన ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వన్నా సరే ఇతనికి ఆపర్చునిటీ ఇచ్చేవారు కాదనమాట. ఇతన్ని తోసేశారనమాట చివరికి. సో ఇతను బాధపడుతూ టెంపుల్ వెనక వైపుకి వెళ్ళి గర్భగుడి వెనకాల నుంచి కొంచెం దూరంలో కూర్చొని అతను ఇక భగవంతుడి యొక్క పాటలు పాడుకుంటూ విరహంలో భగవంతుడి యొక్క గాథలు చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇతని యొక్క విరహ గానానికి భగవంతుడు ఎంత అట్రాక్ట్ అయ్యి ఉంటాడంటే భగవంతుడు భక్తులకి దర్శనం ఇస్తూ ఇతని యొక్క భక్తికి మెచ్చుకొని వెనకాల భగవంతుడి వెనకాల ఒక కిటికీ ఉంటుంది అనమాట. ఆ కిటికీ నుంచి ఇతను దర్శనం చేసుకుందామని చెప్పి భగవంతుడు ఇలా ఉల్టా అయిపోతాడు అనమాట. సో భక్తుల యొక్క దర్శనం భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి భక్తుడు కాదు, భక్తుడి దర్శనం చేసుకోవడానికి భగవంతుడే ఎంత ఉత్సుకతను చూపిస్తాడంటే ఈ విధంగా కనకదాసుకి అతని యొక్క ఆనందానికి అపరిమితమైన అంతు ఉండదన్నమాట. ఈ విధంగా అతని యొక్క జీవితంలో ఎన్నో వేల పాటలు పాడాడనమాట. అంటే గోడ మొత్తం పగిలిపోయి ఒక రంధ్రం ఏర్పడిపోయి ఆ రంధ్రం నుంచి భగవంతుడి యొక్క దర్శనాన్ని ఇతను చేసుకునే విధంగా, ఇతని యొక్క దర్శనం భగవంతుడు చేసుకునే విధంగా ఈ విధంగా చేంజ్ అవుతాయి అనమాట. సో తర్వాత ఇతను రోజు కూడా అక్కడ అంటే ఒక చెక్క చేసేవాడు అనమాట. అంటే మనకి బియ్యం పిండి నుంచి ఒక చెక్క చేసుకునేవాడు అనమాట. సో మరీ చెక్క అనేది మరీ హార్డ్గా ఉంటుందని చెప్పి రోజు భగవంతుడి యొక్క కిచెన్ నుంచి గంజి, అన్నం వండిన తర్వాత గంజి పారపోసేసరికి అతను ఒక కొబ్బరి చెప్పులో గంజిని పట్టుకొని ఈ చెక్కని, బియ్య పిండితో చేసిన చెక్కని, గంజిని భగవంతుడికి బయట నుంచే నైవేద్యం చేస్తాడనమాట. సో ఇది తెలుసుకొని ఆ రోజు నుంచి వాదిరాజ తీర్థుల వారు భగవంతుడికి కూడా ఇదే నైవేద్యం పెట్టండి, ఇతని యొక్క గ్లోరిఫికేషన్లో, ఇతని యొక్క రిమెంబరెన్స్లో భగవంతుడికి రోజు కూడా బియ్య పిండితో చేసిన చెక్క, అంటే మన చెక్కలు చేసుకుంటాం బియ్య పిండితో చేసిన చెక్క, మళ్ళీ ఈ గంజిని అంటే కొబ్బరి చెప్పులో కాకుండా బట్ ఒక సిల్వర్ పాట్లు ఇవన్నీ కూడా ప్రతిరోజు నైవేద్యం చేస్తూ ఉంటారనమాట. అతను కూడా ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు బతికారనమాట. 90 సంవత్సరాలు బతికి చాలా కీర్తనలు చేసి భగవంతుడి యొక్క గుణగణాలను ఎన్నో విధాలుగా ఆయన సాటిస్ఫై చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మిక లక్షణాన్ని, ఇవన్నిటి యొక్క ప్రాసెస్ని ఆయన చాలా గ్లోరిఫై చేసుకుంటూ మనకి ఈ యొక్క ప్రాక్టికల్ లైఫ్ అనేది మనకి వీళ్ళ ద్వారా మనకి టీచ్ చేశారు అని చెప్పి ఈ యొక్క హోల్ గ్లోరిఫికేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. సో ఇవి మనకి శ్రీమద్ భాగవతంలో ఈ చాప్టర్ యొక్క మనకి సిగ్నిఫికెన్స్. నారదముని వారు ఏ విధంగా మనకి ఒక మార్గదర్శనాన్ని మనకి ప్రదర్శించారు, మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ని, మన యొక్క ఎష్యూరెన్స్ని మనకి ఎలాగా, గైడెన్స్ మనకి ఎలా ప్రొవైడ్ చేయగలిగారు. మనం కూడా జీవితంలో మనం ఒక సిన్సియర్గా, సీరియస్గా మనం ఎలా పెంపొందించుకోవాలంటే మనకి ఒక ప్రాక్టికల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ వీళ్ళ యొక్క జీవితం ద్వారా మనకి ఎలా కలిగించగలిగారు అని చెప్పి వీటన్నిటి పాయింట్స్ గురించి మనం ఈ చాప్టర్లో అర్థం చేసుకున్నాము. ఈ సీరియస్ టీచింగ్స్ వల్ల వ్యాసదేవుడి పైన ఎలాంటి ఇంపాక్ట్ జరిగింది, అతను అప్పటి వరకు అతనిలో ఉండే టెండెన్సీస్ అన్ని కూడా అతను ఎలా చేంజ్ అవ్వగలిగాడు, అవి ఎలాగా మనకి ఆధ్యాత్మికంగా అతను ఎలా సీరియస్ అవ్వగలిగాడు అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో మనం చూడబోతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా? ఇది ఇక్కడ నెట్ పనిచేయట్లేదు, ఏముందో చెప్పండి. పాస్వర్డ్ తెలుసా మీకు?
यात्रा 5G, यात्रा 5G है सीतापुर। లోకి ఉంటుంది. హౌ టు కంట్రోల్ ఎమోషన్స్, ఐఎమ్ ఫెయిల్ టు కంట్రోల్ దిస్. ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారా వస్తాయండి. మనకి ఎమోషన్స్ మనం ఎలా నిగ్రహించుకోగలగాలి అంటే ఇవి ఎమోషన్స్ అనేవి మనకి మనలో ఉండే మనస్తాపాన్ని అంటారు చూసారు, మనసులో ఉండే వ్యవహారాలన్నీ కూడా మనకి బయటికి ఈ విధంగా వస్తుంటాయి. వాటిని వచ్చినప్పుడు వాటిని మనం రియాక్షన్ ఫర్దర్ ఎలా ఇస్తామనేది వాటి యొక్క ప్రాక్టికల్ థింగ్స్ ఏంటంటే మనం భక్తిలో మనం గైడెన్స్ చేయడం ద్వారా వీటిని మనం నిగ్రహంలో పెట్టుకోగలగాలన్నమాట. అప్పుడు మనం వీటి యొక్క బేసిస్ నుంచి మనం వాటి యొక్క ఇంపాక్ట్ నుంచి మనం బయటికి రాగలం. అంటే లైక్ ఒక సిచ్యువేషన్, ఎవరో మనల్ని కొట్టడానికి వస్తుంటారు, కొట్టడానికి వస్తున్నప్పుడు మనకు కూడా కోపం వస్తుంది. వారు నేను ఎందుకు కొడుతుండడానికి వస్తున్నాడు, నేనేం చేయలేదు, అతను తప్పేం చేయలేదు అని చెప్పి మనం కూడా అతను అసలు మనల్ని కొట్టడానికి వస్తున్నాడా, పక్క నుంచి వెళ్ళిపోవడానికి వస్తున్నాడా మనకి తెలియదు, సిచ్యువేషన్ తెలియదు ఒకసారి. ఎందుకంటే మనం చిన్న విషయాన్ని మనం పెద్దదిగా మనం ఆలోచించవచ్చు, లేకపోతే అవతల వాళ్ళ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఆ ఎమోషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. మనం తర్వాత నేను తప్పు చేశానే, సారీ నేను వేరే ఏదేదో అనుకున్నాను నేను అని చెప్పి చాలా వస్తుంటుంది. అంటే కొన్ని సెకండ్లు వెయిట్ చేయగలిగితే, కొంచెం నిగ్రహించి టాలరేట్ చేయగలిగితే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఇవన్నిటిని మనం టాలరేట్ చేయగలగాలి అని చెప్పి మనల్ని మనకి యొక్క భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలన్నింటినీ ఏంటంటే అవన్నీ కూడా మనల్ని టెస్టింగ్ సిచ్యువేషన్స్ అనమాట, మనల్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అనమాట. వాటిని మనం కంట్రోల్ చేసుకోగలగడానికి మనకి ఇది ఒక ప్రాక్టికల్ ఆపర్చునిటీ అండి. సో అప్పుడు మనకు సీరియస్గా ఇది ఎష్యూరెన్స్గా మన ఎష్యూరెన్స్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం అనమాట. ఓకే, ఇంకోటి పాండురంగస్వామి నడుము మీద చేతులు ఎందుకు పెట్టుకొని ఉంటాడు, అది ఇంకొక స్టోరీ ఉందండి, దాన్ని మనం ఇంకొకసారి మనం నరేట్ చేసుకుందాము. అంటే చిన్న ఆస్పెక్ట్ అని కాదు, అది భగవంతుడు ఏ విధంగా అక్కడ అవతారం తీసుకున్నాడు, ఆయన యొక్క ఆ స్పెసిఫిక్ ఫామ్ని మనం దర్శనం చేసుకోవడానికి మనకి పుండలీక అని చెప్పి ఒక గొప్ప భక్తుడు ఉంటాడు. అతని యొక్క భక్తి ద్వారా మనకి భగవంతుడు ఆ విధంగా వెయిట్ చేయమనేసరికి అతను చేశాడని చెప్తారు. సో దాన్ని మనం ఇంకొకసారి మనం అది ఇంకొక కాంటెక్స్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి ఈ భక్తుల యొక్క జీవితంలో, ఈ భక్తుల యొక్క ఆపర్చునిటీస్లో మనకి అవన్నీ కూడా ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేసే ఇవన్నీ కూడా మనల్ని ఒక సీరియస్ పెంపొందించడానికి అని చెప్పి ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అండి. శ్రీమద్ భాగవతంలో కూడా మనలో ఉండే ప్రతి ఒక్క లక్షణాన్ని కూడా అవలక్షణాలు అని చెప్పనంటారు. ఇవి అవలక్షణాలు కాదు, ఇవి యొక్క స్వలక్షణాల కింద మనం మార్చుకోవచ్చు అని చెప్తారనమాట. మనకు కోపం వస్తుంది, ఈజీగా కోపం వస్తుంది. కోపాన్ని మనకి నిగ్రహం చేసుకోగలగాలంటే ఏం చేయాలి అంటే టాలరెన్స్. దాన్ని మనం జ్ఞానం ద్వారా దాన్ని మనం అర్థం చేసుకోగలం. కోపం ఎందుకు వస్తుంది, మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు, మన కోరికలు మనం తీర్చుకోలేనప్పుడు, మనకి సబ్జెక్ట్ అర్థం అవునప్పుడు మనకి కోపం వస్తుంది అని అంటారు. దానికి ఇలాగ ప్రాక్టికల్ సెషన్స్ అన్నిటినీ మనకి భగవద్గీతలో, భాగవతంలో మనకి ఎలాబరేట్ డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. వాటిని కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఈజీగా మనకి ఒక ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేయగలమని చెప్తున్నారనమాట. సో శ్రీమద్ భాగవతం యొక్క మనం పర్సనల్ లైఫ్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ, అంటే మనలో ఉండే ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం అధిగమించవచ్చు. దాంతోపాటు మనం ప్రాక్టికల్గా మనం దాన్ని ఒక సెన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి మనకి ఒక గైడెన్స్ ఉంటుంది. సో దాన్ని మనం సిస్టమేటిక్గా మనం కవర్ చేయొచ్చు. వేరే నెక్స్ట్ మనకి చాలా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. వాటి యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో మనం ఎలాగ దాన్ని హ్యాండిల్ చేయాలనేది మనం అర్థం చేసుకుందాము. So thank you very much. Srila Prabhupada ki jai, Srimad Bhagavatam ki